మీరు అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆషామాషి కాదు, ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చులు అంటే కార్యకర్తలు కావచ్చు, మనం పోస్టర్స్ కావచ్చు, కొంత ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా కూడా మీకు ఎక్కడి నుండి వస్తుంది? తట్ట పైన మోసే కూలీ, ఒక 500 కూలీ వ్యక్తి ఉంటాడు చూడు, అలాంటి వ్యక్తి కూడా వచ్చి నాకు 100 రూపాయలు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి, పెయింటింగ్ వేసుకునే వ్యక్తి కూడా వచ్చి నాకు 100 రూపాయలు ఇచ్చాడు. చాలా వరకు ఎంతోమంది కూలీ నాలి చేసుకునేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు కాబట్టి ఆ కూలీ నాలి చేసుకున్న వ్యక్తులందరూ నాకు తలో రూపాయి ఇస్తేనే ఈ స్థాయికి వచ్చాను. మాకు మా పార్టీ నుంచి ఫండ్ 1 NP కూడా ఉండదు. మొన్న ఒక వీడియో వైరల్ అయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి. అంటే టికెట్లు ఇవ్వాలంటే కొంత డబ్బులు ఇవ్వాలి, 2 లక్షలు 5 లక్షలు అని చెప్పేసి. మీరేమైనా డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారా? ఇదంతా తప్పుడు సమాచారం అండి. మరి నా దగ్గర కూడా అడగాలి కదా. నేను ఎన్ని లక్షలు ఇస్తాను, నీకు గుడిసెలో ఉన్న బిడ్డను కదా, నేను 10 లక్షలు ఇవ్వాలి కదా. మరి నేను ఎందుకు ఇవ్వకుండా నాకు టికెట్ ఇచ్చిండు? తప్పుడు సమాచారం ఒకరు చేస్తే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని నిందిస్తే తగ్గేదే ఉండదు. ఈ పుష్పితలయ్య మిమ్మల్ని ఏం చేస్తుందో అది చీడుతుంది బిడ్డ. మరి మాలాంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా తండ్రి లాంటి వ్యక్తి, మాలాంటి తండ్రి లాంటి వ్యక్తి పైన తప్పుడు సమాచారాలు మోపిస్తున్నా కోనేరు కొండప్పకు కూడా మేము చెప్తున్నాం, మా తండ్రి అలాంటి తప్పుడు సమాచారాలు, అలాంటి తప్పుడు బానిస బ్రతుకులు బతికే బతుకు కాదు. ఏ పార్టీలో పైన మంత్రి పదవులు ఇస్తారు మా సార్కి? ఇప్పుడున్న నిజానికి మా ప్రవీణ్ కుమార్ సార్ని ఎంతోమంది పిలిచి ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తానన్నా నాకు వద్దు. మీ కిందే మళ్ళీ బానిసలాగా నేను బ్రతకాలా? నేనంటూ బహుజనవాదాన్ని ఎత్తుకుంటా, బహుజన సమాజ్ పార్టీని ఎత్తుకొని బహుజన జెండాను మోసి ప్రజల్లో నేనుండి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజల కోసం ఆలోచించాలని వచ్చిండు. అదంతా ముమ్మాటికి తప్పే. ప్రవీణ్ కుమార్ గారు రూపాయికి ఆశించే వ్యక్తి కాదు. 2,50,000 జీతాలను వదులుకొని వచ్చిండు. ఎందుకోసం వచ్చిండు? జనాల కోసం వచ్చిండు. జనాల్లో మంచి చేయడానికి వచ్చిండు. పేదింటి బిడ్డలను విద్యావంతులుగా చేసి మంచి ఉపాధి చూపించడానికి వచ్చిండు. మరి అలాంటి వ్యక్తి పైన తప్పుడు సమాచారం చేస్తే ఊరుకునేదే లేదు బిడ్డ.